హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాజాసాబ్ మూవీ రివ్యూ. మూవీ మీద ఫస్ట్ నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే పెద్ద అయితే అనిపించలేదు. జస్ట్ బిలో యావరేజ్గా అనిపించింది మూవీ. మూవీ గురించి ఫస్ట్ నుంచి నేను ఎలా అనుకుంటున్నానో సరిగ్గా అలాగే ఉంది మూవీ. అనవసరం లేని ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి మూవీలో. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే ఏదో ఫ్లోలో సోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఫస్ట్ హాఫ్ మొత్తం. సెకండ్ హాఫ్ ఆ లాస్ట్ 40 minutes కొద్దిగా పర్లేదు అనిపించింది ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేసుకుంటే. మూవీ ఎలా ఉందో అనే విషయం పక్కన పెడితే ప్రభాస్ అన్న మట్టుకు చాలా ఎనర్జెటిక్గా యాక్ట్ చేశాడు ఈ మూవీలో. మ్యాక్సిమం మూవీలో చాలా కామెడీ సీన్స్ ప్రభాస్ అన్న వాళ్ళు సరిగ్గా వర్కౌట్ అవుతాయి. మూవీలో అసలు అవసరం లేని సీన్స్ చాలా ఉంటాయి. ఆ సీన్స్ ఉన్నా లేకపోయినా సరే మూవీకి పెద్ద ఉపయోగం ఉండదు, అనవసరంగా సీన్స్ అన్నీ పెట్టారు. అలాగే సెకండ్ హాఫ్లో మనం ఒక సీన్ కోసం చూస్తూ ఉంటాం కదా, ఆ సీన్ అయితే ఉండదు ఈ మూవీలో. ఇక మూవీలో పర్ఫార్మెన్స్ అందరూ ఇది అలా చేసుకుంటూ పోయారు అంతే. ప్రభాస్ అన్న అయితే కొద్దిగా పర్లేదు, బాగానే చేశాడు. ఇక మూవీ బీజిఎం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పెద్ద అయితే ఇంపాక్ట్ అయితే ఇవ్వలేకపోయాడు తమనన్న. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే మట్టికి ప్రభాస్ అన్న కోసం చూడొచ్చు ఒకసారి. హర్రర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు అయితే ఈ మూవీకి వెళ్ళొద్దు, అసలు హర్రర్ అనే ఎలిమెంటే ఉండదు మూవీలో. ఇక విఎఫ్ఎక్స్ సీజే గురించి ముందు నుంచి ఏమనుకుంటున్నామో అలాగే ఉంటుంది. ఇక మూవీకి అయితే 200 కోట్ల బిజినెస్ అయితే జరిగింది. ఇక ఆ బిజినెస్ మొత్తం రికవరీ చేస్తుందో లేదో మీరు ఏమనుకుంటున్నారో షేర్ చేయండి. అలాగే మూవీ కనుక మీరు చూస్తుంటే ఈ మూవీ మీద మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి. సో ఫైనల్గా మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇట్స్ ఏ బిలో యావరేజ్ మూవీ. ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి అయితే ఇది వన్ టైం వాచబుల్ మూవీ. సో దట్స్ ఇట్. ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.